హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రేనిత్ గేమింగ్ యూనివర్స్ ఛానల్. సో ఇది మైన్క్రాఫ్ట్ పార్ట్ 3 వీడియో. ఎవరైనా పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 చూడకపోతే మన ఛానల్లో ఉంటే చూసేయండి. సో ఈరోజైతే మనం ఇల్లు కట్టుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఇల్లు లేదు, అందుకని ఇల్లు కట్టుకోవాలి. సో ఇల్లు స్టార్ట్ చేసేద్దాం. ఇల్లు కట్టుకోవాలంటే దానికి మనకి ఫ్లాట్ ప్లేస్ కావాలి. సో ఇప్పుడు ఇది నేను పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది గైస్, ఎందుకంటే ఇది విలేజర్ అవుట్ పోస్ట్. నేను పార్ట్ 1 వీడియో చూసిన వాళ్ళకైతే గ్యారంటీ తెలుస్తుంది విలేజర్ అవుట్ పోస్ట్లో అసలు ఏమేమి జరిగాయి, ఏమేమి అయ్యాయి అని. పార్ట్ 2 వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఎంత జరిగిందో. మీరు అనుకోవచ్చు, ఏంటి ఇటు జరిగింది అంటాడు, ఏం జరుగుంటుంది అని. అది ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ప్రణీత్ గేమింగ్ యూనివర్స్లో మైన్క్రాఫ్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు చూడండి. ఎందుకంటే రెండు చూస్తే మీకు ఎంటర్టైన్మెంట్ పక్కా. నేను వచ్చిందా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. సో ఇప్పుడైతే మనం వుడ్ని ఎక్కువ కలెక్ట్ చేద్దాం, ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి బేసిక్గా వుడ్, స్టోను, మన యాక్స్ కరెక్ట్ టైంలోనే అన్నీ అయిపోతాయి. అబ్బా చెట్టు మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ లాగ్ కలెక్ట్ చేస్తే అయిపోయింది. యో బాయ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనకు అవసరం లేనివన్నీ ఇందులో ఇసిరేద్దాం. ఓకే, యాపిల్ కావాలి. యాపిల్ పండు. ఓ ఇక్కడేవో డ్రాప్ అయిపోయాయి, చాలా డ్రాప్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఇంకా వీటన్నిటిని తీసుకొని చల్లేంగే. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి గైస్, మామూలు ఫాస్ట్గా కాదు. ఓ మై OMG. ఇక్కడ మనకి కావాల్సిన టూల్స్ ఏమో బోల్డ్, ఇక్కడ ఉన్న ప్లేస్ ఏమో చాలా తక్కువ. ఏం చేద్దాం ఈ చెట్లు ఇవి అవసరమా? అండ్ ఈ గోల్డ్వి కూడా ఇప్పుడు ఇది ఎఫిషియన్సీ. ఓకే, ఇదేమో అన్బ్రేకింగ్ ఎఫిషియన్సీ, ఇది ఎమరాల్డ్. ఇవన్నీ ఇలా పక్కన పడేస్తున్నా, నేను చూసారా? Where is the pickaxe? Oh, pickaxe. ఎస్, నా దగ్గర ఒక ఐడియా. అవసరం లేనివి ఇక్కడ పెట్టేద్దాం. లెదర్ పెద్దగా అవసరం లేదు. బ్రెడ్ ఖాళీ చేసేయచ్చు, ఇది కలిపేయచ్చు. ఓకే, ఈ ఎంచైన్మెంట్ మాత్రం గ్యారంటీ. ఇది ఒకటి. ఈ షీల్డ్, బాబోయ్ షీల్డ్ మనకు కాదు ఎలాగైనా. ఇది ఐరన్ హ్యాండ్ సెట్ వదిలేద్దాం. ఈ పికాక్స్ కావాలి. అసలు మన దగ్గర ఉన్న షీల్డ్ హెల్త్ ఎంత ఉంది? ఓ, ఇది ఫుల్ హెల్త్ ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి పడేయాలి గైస్. ఏం పడద్దాం? ఒక్క నిమిషం. ఈ చెస్ట్లో ఉన్న క్యారెట్, వుడ్, యా నా దగ్గర ఒక ఇప్పుడు ఏం చేద్దాం? ఇది ఎలాగో ఉన్నది ఒకటే కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒకటే దారి.
ఏదో కరెక్ట్ అయింది మనకి. స్టిక్ మనం అయితే ఇక్కడ దగ్గరలో ఇల్లు కట్టుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ నాకు ఇంపార్టెంటేనే. ఏం చేద్దాం ముందైతే అంటే టార్చ్ 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 మన దగ్గర లేదు కదా. 4 టార్చ్లు చేసుకుందాం. ఓ షిట్, బాబా సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ గైస్. ఇది ఫోన్ గ్లిచ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, ఎందుకంటే ఇలాగా సడన్ ల్యాగ్ అవడం, సడన్గా ఇది అవడం, వాటి వల్ల కొంచెం గ్లిచ్ అవుతూ ఉంటుంది. కొంచెం మీరే పట్టించుకోకండి దాన్ని. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ గేమ్ ఫోన్లో ఆడుతున్నాను, అందుకే కొంచెం గ్లిచ్ అవుతుంది. సో నెవర్ మైండ్, మనం మళ్ళీ. కానీ గాయస్ ఈరోజు ఇల్లు కట్టుకోకపోతే దోలు తీరిపోతుంది. ఎందుకంటే స్టార్ట్ చేసి 3 రోజులు అయినా కూడా ఇంకా ఇల్లు కట్టుకోకుండా ఉంటే ఎలా? ఆహో చెప్తున్నా. టార్చ్ 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 చేసుకున్నాం కదా, ఇది టార్చ్. ఓ పోనీ, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఇవి ఇలా పెట్టాం కదా. ఒక్క నిమిషం, కాసేపు ఇక్కడ ఉండు. ఓకే, ఈ పిక్యాక్స్ మనకు కావాల్సిన పైన పెట్టుకుందాం. మనకి వద్దనుకున్నవి కిందన వేసేద్దాం. సో ఎప్పుడు మనం ఏం చేద్దామంటే అర్జెంటుగా ఇక్కడ నుంచో ప్లేస్ ఎత్తుక్కో. జంగిల్ భయం కదా గైస్, ఎక్కడ పడితే అక్కడ వాటర్ మెలన్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఓహో మనకు 2 స్టాక్స్ దొరికేసాయి. ఎలా నాకు కొంచెం ఫ్లాట్గా ఉండాలి ల్యాండ్, ఎందుకంటే అక్కడైతే ఇల్లు బాగా కట్టుకోవడానికి అవుతుంది. జస్ట్ మిస్, కేవలం పడిపోయి. ఇప్పుడు మనకి ఏంటో అన్ని లక్కులో. ఓ గైస్ ఈవినింగ్ అయిపోతుందన్న మాట. ఈవినింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అర్జెంటుగా స్లీప్ అయ్యాలి. అమ్మ ప్లేస్ ఎత్తుకలేక దూల తీరిపోతుంది. ఉండండి, ఇక్కడ బ్యాంబూ ఉంది కదా, కలెక్ట్ చేద్దాం. బ్యాంబూ బ్యాంబూ బ్యాంబూ. ఓకే గైస్,
మనం ఎలాగైనా మనకు ఫ్లాట్ ప్లేస్ కాదు, లేకపోతే నాదొక ఐడియా. ఇటు సైడ్ అంటే జంగిల్ ఉంది. ఒకసారి మనం వచ్చిన రూట్ని అలా వెళ్దాం, స్ట్రైట్ కాదని. నేను వచ్చిన రూట్ మర్చిపోయాను. ఇలాగే 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 వచ్చా. ఈ జంగిల్లో దూరితే ఇదే బాధ, ఎటు నుంచి ఎటు వెళ్తామో మనకే అర్థం కాదు. ఓకే, ఇక్కడ వాటర్ కనిపించి అర్జెంట్గా ఒకసారి అటు సైడ్ వెళ్ళాలి. ఓహో, ఇక్కడ ఫుల్ బ్యాంబూ పంట, ఫుల్ బ్యాంబూ. పంట వేస్ నాకు అనిపిస్తుంది ఈ బ్యాంబూస్కి దగ్గరలోనే ఇల్లు కట్టేసుకుంటే బెటర్ అని. ఎందుకంటే ఓకే గైస్, ఇక్కడ మొత్తం బ్యాంబూ దొరికి మొత్తం బ్యాంబూలు అనమాట. ఇక్కడ దగ్గరలోనే ఇల్లు కట్టేసుకుంటే బెటర్. మొత్తం బ్యాంబూలే, మొత్తం బ్యాంబూలు. అండ్ అక్కడ పేండా 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 పేండ 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 తడక కరుతాం. ఓకే గైస్, ఇప్పుడు మనం అర్జెంటుగా వీటన్నిటి మధ్యలో ఇల్లు అంటే సాహసం అనే చెప్పాలి. ఇప్పుడు మనం అర్జెంటుగా, కానీ ఈ బ్యాంబూ ఇదంతా బాగానే ఉంది, కానీ అదే మంచి లొకేషన్, ఏదైనా ఒక మంచి ఫ్లాట్ ప్లేస్ కూడా ఉంటే బాగుంది. ఎందుకంటే బాగుంది ఇక్కడ ఈ లొకేషన్, ఇదంతా బాగానే ఉంది, కానీ మంచి ఫ్లాట్ ల్యాండ్ ఉంటే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటాను కదా. కానీ కరెక్ట్ టైంకి ఫ్లాట్ ల్యాండ్ దొరకదు. ఏమో చూద్దాం, ట్రై చేద్దాం. ఇక్కడే దగ్గరలో అందరూ ఇక్కడైతే మనకు కావాల్సినంత బ్యాంబు. ఓకే గైస్, చూసుకోవట్లేదు, తగ్గిపోయాను. అప్పుడు నుంచి చూసుకోలేదు. అసలు స్ప్రింట్ చేద్దామంటే అవ్వట్లేదు ఏంటని అనుకుంటున్నా. హంగర్ తగ్గిపోయింది. ఓకే గైస్, ఎట్టకేలకు ఇక్కడ sorry for the inconvenience guys. ఓకే గైస్, ఇప్పుడు ఈ గ్లిచ్లు తట్టుకోలేకపోతున్నాను అబ్బా, ఏటో కానీ ప్రతిసారి కరెక్ట్గా మంచి ఫ్లాట్ ప్లేస్ దొరికింది అన్నప్పుడే గ్లిచ్ అయిపోడు. మనం ఏంటో అర్థం కావట్లేదు. అర్జెంటుగా ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టేసుకోవాలి, లేకపోతే మంచి ఫ్లాట్ ప్లేస్ దొరికింది కదా, ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటే బెస్ట్. ఏది అవునండి గైస్, నాకు ఈ గ్లిచ్తో వచ్చిన బాధ ఇది. ఇక్కడ కట్టుకున్నాం, కొంచెం ముందుకెళ్ళి ఒకసారి చూద్దాం. అక్కడ కానీ ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అంతే. ఇటంతా ఫ్లాటా గైస్. జంగిల్ భయం అక్కడితోనే ఉంది, ఇటంతా ఫ్లాట్. ఉండండి అసలు ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దాం, పైన ఏమైనా మంచి ప్లేస్ దొరుకుతుంది. ఓహో గైస్, అక్కడ ప్లేస్ బోల్డ్ అంతా. ఓహో సూపర్ గైస్, ఇది సెట్ అన్నమాట ఈ ప్లేసు.
షవల్ ఓ షిట్ షవల్ పోతే పోయింది గైస్ గోల్డెన్ షవల్ మనకి ఇప్పుడు కావాలి ఓ ఓ ఓ తవ్వుతుంది తవ్వేస్తుంది గైస్ తవ్వేస్తుంది మామూలుగా తవ్వట్లేదు ఓహోహోహో సూపర్ గైస్ గోల్డెన్ షవల్ బాగా పనిచేస్తుంది నాట్ బ్యాడ్ గోల్డెన్ షవల్ బాగా పనిచేస్తుంది గైస్ గోల్డెన్ షవల్ ఆ ఊపిలోనే ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా తవ్వేసాం సో అందుకని కొంచెం క్లోజ్ చేద్దాం బాబా ఈ ప్లేస్ సెట్ ప్లేస్ సెట్ ఇటే కొంచెం ముందుకెళ్తే మనకి బ్యాంబూ ప్లేస్ కరెక్ట్గా ఉంటాయి గైస్ పర్ఫెక్ట్గా దొరికేసింది ప్లేస్ ఇలా సైడ్కి అలా నడుచుకొని వెళ్తే చాలు బ్యాంబూస్ మనకు కావాల్సిన బ్యాంబూస్ మనకు దొరికేసాయి అటు సైడ్ ఫార్మ్స్ అవన్నీ చేసుకోవచ్చు నీట్గా వుడ్ కూడా కావాల్సినంత ఇటు సైడ్ ఓకే సో ఈ ప్లేస్లో ఇంక ఇల్లు కట్టేద్దాం దానికంటే ముందు మన దగ్గరున్న వుడ్ని అంతా ఓకే కొంచెం పెద్దగానే కట్టుకుందాం కడదాం ఎందుకంటే స్టోరేజ్కి మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి కొంచెం పెద్దగానే కడదాం ఓకే మరి కొన్ని టైమ్స్ అంతే కదా రాంగ్గా ప్లేస్ అయిపోతాయి కొన్నిసార్లు రాంగ్గా కూడా ప్లేస్ అయిపోతాయి Oh shit. అయితే అయిపోయింది ఓకే ఇలా ఈవెన్గా కట్టుకొని వెళ్దాం సో నైట్ అయిపోతుంది అర్జెంట్గా ఇక్కడ పక్కేయాలి పక్క యూ కెన్ స్లీప్ అట్ ఓన్లీ నైట్ ఓకే అర్జెంట్గా ఇక్కడ వుడ్ కలెక్ట్ చేద్దాం ఓహో అర్జెంటుగా అంటే చెట్టు అంతేనా సర్లేండి అర్జెంట్గా ఇల్లు కట్టేయాలి సో క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం
doors. So 2, 3, 4. కరెక్ట్గా కట్టే టైంలోనే. సారీ గైస్, మధ్య మధ్యలో అంతే అది అలా అవుతూ ఉంటుంది. మీరు దాని గురించి ఏం పట్టించుకోకండి. ఎందుకంటే ఫోన్కి కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అలాగా కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటాను కదా, అందుకు. సో అందుకే కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంటుంది, ఏం పట్టించుకోకండి. ఓకే, 2 పెట్టాం కదా, 3, 4, 5, 6, 7, 8 పెడదాం. ఓకే, డ్యామేజ్ గట్టిగానే అవుతుంది. సో ఇప్పుడు ఈ మిగిలిన వాటితో మనం అర్జెంటుగా వెళ్ళి ఒక యాక్స్ చేసేద్దాం. ఫుడ్ తినాలి. యాక్స్ చేద్దాం. ఓకే ఆరామ్సే. ఓకే గైస్, మనం అర్జెంటుగా చాలా త్వరగా కలెక్ట్ చేయాలి గైస్. చాలా త్వరగా కలెక్ట్ చేయాలి, లేకపోతే అయిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు ఇంకా మనతో పాటు తెచ్చుకున్నవి వెయిట్ మినిట్ కొన్ని చేసుకుందాం. ఎందుకంటే మన దగ్గర ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది. కాబట్టి ఇంకో చెస్ట్ కూడా చేసేద్దాం. బిగ్ చెస్ట్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ మిగిలిన ఐటమ్స్ ఇందులో పెట్టేద్దాం. సో ఒక్క నిమిషం. అరే నా ప్లేస్ వస్తావు. ఫర్నెస్ పెట్టాలి. కరెక్ట్గానే పెట్టాను. ఫర్నెస్ పెట్టద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఇలా నాకు ఇదే పొరపాటున క్లిక్ అయిపోతుంటాయి కదా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఇంక పెట్టుకోవచ్చు. ఇవి కావాలి కదా. ఓకే గైస్, ఇప్పుడు ఇంకా ఓకే గైస్, త్వరగా కట్టేద్దాం అన్నమాట. ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ చేయకుండా త్వరగా కట్టేస్తాను. ప్రతి ఎడ్జ్లో 8 పెట్టుకుని వెళ్దాం. 1 కదా, 2, 3, 4, 5, 6, 7, 8. One, 2, 3, 4, 5, 6, 7, 8. 2, 3, 4, 5, 6, 7, 8.
ఇప్పుడు ఇంకా లింక్ చేసేద్దాం. ఇది దిక్కుండా ఉండాలి కొంచెం ముందుకి. ఓకే గైస్, నాకు తెలిసి పని త్వరగానే అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ కానీ ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు కానీ హౌస్ అవ్వలేదు అంటే నేను హౌస్ అయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకోండి. పర్ సపోజ్ ఒకవేళ అవ్వకపోతే అని అంటున్నాను. సర్లే ఉండేది పడదాం. ఏంటి మనకు అసలు అందట్లేదు మనకి. లేదు అవుతుంది. ఓకే గైస్, ఫాస్ట్ పెట్టేద్దాం. సో గైస్, మీకు ఓకే, ఇప్పుడు ఈ ఒక్క లింక్ని కాసేపు షీల్డ్ని తీసి పక్కన పెడదాం. ఫాస్ట్గా ఈ లింక్ని కలుపుకుంటూ వెళ్ళిపోదాం గైస్. ఎందుకంటే ఇంకా చాలా 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 టైం పడుతుంది. నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళకూడదు. ఓకే, డ్యామేజ్ దారుణంగా పడింది. స్లీప్ త్వరగా వేసేయాలి. ఓకే గైస్, ఇప్పుడు స్లీప్ వేసిన తర్వాత ఇంకా వెళ్ళి ఇంకొంచెం వుడ్ కలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ వుడ్ సరిపోదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. అదే ఉన్నాడు పక్కన బోల్డ్ ట్రీస్ ఉన్నాయి కదా. మనకి ఓక్ ట్రీసే కావాలి గైస్. ఓకే, నేను ఇందులో ఓక్తో కడుతున్నాం కాబట్టి ఓకే కావాలి, వేరే ఏమొద్దు. ఓ తగిలింది భారీ. దీనప్పుడు బ్రేక్ చేయకుండా ఓకే. ఓ సో గైస్, నాకు తెలిసి ఇక్కడ చాలానే దొరుకుతా అనిపిస్తుంది. మనకి ఇక్కడ చాలానే దొరుకుతా అనిపిస్తుంది. ఇక్కడ దొరుకుతాయి, గట్టిగా దొరుకుతాయి గైస్,
ఈజీగా దొరుకుతాయి. మనకి ఎక్కడే సగం దొరికేయచ్చు మన ఇంటికి కావాల్సినవన్నీ. ఓహో తవ్వు, ఇదంటే కోల్ మైనింగ్ చేస్తున్నట్టుంది గైస్. కొట్టే వస్తూనే ఉన్నాయి చెట్లు, కొట్టే వస్తూనే ఉన్నాయి లాక్స్. ఓకే ఓకే ఓకే, త్వరగా తొందరగా పెద్ద పరుగులు తీస్తూ ఓకే గైస్, త్వరగా. ఇక్కడ మనం పడ్డాయి కొన్ని. ఇక్కడ 36 వచ్చాయి. ఓక్ సాప్లింగ్స్ పట్టుకెళ్దాం, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రీస్ ప్లాంట్ చేసుకోవాలి. పదండి గైస్, ఇంకా ఫాస్ట్గా ఈ సైడ్ సైడ్స్ అంతా ఫిల్ చేసేద్దాం గైస్. ఇంకా ఫాస్ట్గా ఈ సైడ్స్ అన్ని ఫిల్ చేసేద్దాం. ఓహో 1.5 2 and 3.5 స్టాక్ వచ్చాయి. 3.5 స్టాక్ వచ్చాయి గైస్. సో త్వరగా కంప్లీట్ చేసేద్దాం. నాకెందుకో ఇవి కూడా సరిపోవేమో అనిపిస్తున్నాయి, ఎందుకంటే ఒక్క వాల్ కవర్ చేయడానికి చాలా అయిపోయాయి. ఆల్మోస్ట్ 1.5 స్టాక్ అయిపోయింది అప్పుడే. చెప్పాను కదా అది అలా అవుతూనే ఉంటుంది కరెక్ట్ టైంకి. గ్లిచ్ గయ్యా. ఇప్పుడు కోరుకోవాల్సింది ఏంటంటే ఆ పెట్టినవి ఉండాలని, లేకపోతే బిస్కెట్ అవుతుంది. ఓకే గైస్, ఇంకటితో వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ చాలా టైం అయిపోయింది, లెంత్ అయిపోయింది వీడియో. నేను మన ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఒక షార్ట్ వీడియోలో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను గైస్. సో దిస్ ఇస్ ప్రణీత్ సైనింగ్ ఆఫ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ గేమింగ్ యూనివర్స్ అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ see you in my next videos. Tata, bye bye, goodbye.